కార్యక్రమం. అట్లా 12 సంవత్సరాల 12 రోజులు ఒక మహాయజ్ఞాన్ని సృష్టించబోతాము. ఎప్పుడైనా గురువుల దగ్గర ఆచరణ విధి విధానాల్లో నేను మన భావన ఉంటే మటుకు ఎప్పుడు జీవితంలో పైకి రాడు, 5 జన్మలు మైనస్ అయ్యి. గురువు దగ్గర పరిపూర్ణమైన భావన ఉండాలి, పరిపూర్ణ విశ్వాసం ఉండాలి, పరిపూర్ణమైన క్రియ ఉండాలి. ఇక్కడ గురువులు అంటే ఎవరు అర్థం కాదు. తాళి కట్టేవాడు గురువు, ఏమంటారు దీన్ని, తాయిత కట్టేవాడు గురువులే. రకరకాల గురువులు అంటారు. గురువు వాట్ ఈజ్ ద గురువు ఇక్కడ మీ సౌత్ ఇండియాలో? ఎవడు గురువు ఇక్కడ? ఫలానా వాడు గురువు అని చెప్పండి. ఇక్కడ స్వచ్ఛమైన మనస్తత్వం, ప్రేమ భావన ఇవన్నీ కలిగిన వాడు గురువు కింద భావన చేస్తారు. ఇక్కడ ప్రతి ఊళ్ళో నమశివాయ నమశివాయ నమశివాయ. నీకు నాది ఇస్తే నేను ఇది చేస్తా, ఇది ఇస్తే అది చేస్తా. ఏం గురువు ఏమి ఇస్తాడు, ఏం చేస్తాడు? ఆశించి చేసే గురువు కాదు కదా. ఆశించి చేయకూడదు. పరిపూర్ణమైన భావనతో ప్రేమతో చేయాలి. ప్రేమతో చేసినప్పుడు అప్పుడు వాడి ఇచ్చింది స్వీకరించుకోవడం, నమస్కారం పెట్టుకోవడం, వెళ్ళిపోతూ ఉండటం. నాకు 5,000 ఇస్తే నేను పూజ చేస్తాను, 10,000 ఇస్తే నేను దర్శనం చేస్తాను. ఇవన్నీ సంస్కారంలో ఉండకూడదు. మనం ఇప్పుడు మనం భూమి మీద జీవించే ప్రకృతిలో జీవిస్తాం. భోజనం ఎవరో ఒకరు పెడతారు, లేకపోతే చెట్టు కింద 2 పండ్లు తిన్నా కానీ జీవిస్తాం. జీవించడం పెద్దగా జీవించడం పోతున్నాం. ఆ జీవించిన దాంట్లో ఎంత శ్రేష్టమైన, ఎంత ఉత్కృష్టమైన జీవితం చేశామనేది భగవంతుడి యొక్క ఆలోచన. మన లోపల షడ్గుణాలు ఉంటాయి, రకరకాల గుణాలు ఉంటాయి. ఆ రకరకాల గుణాలు కూడా మనం ఛేదించగలగాలి జీవితంలో. ఎప్పుడైతే ఛేదించగలుగుతామో నెక్స్ట్ జన్మ కానీ జన్మాంతరం కానీ మనం పోవడానికి అధికారం లైన్ క్లియర్ అవుతుంది తప్ప ఇప్పుడు ఉన్నన్నాళ్ళు మనం ఏదో ఆలోచన చేసి చివరికి ఏమంటే జీవితం అక్కడేం సాధించట్లా. మనమే సాధిస్తున్నాం అని చెప్తున్నాం. ఇప్పుడు తల్లికి అన్నం పెట్టిన వాడు బయటికి వెళ్ళి 10,000 డీడీ ఇస్తే ఉపయోగం పుణ్యం వస్తుంది. తల్లి పాదాలను వదిలిన వాడు ఎన్ని పుణ్యాలు చేసినా, ఎన్ని పాపాలు చేసినా కర్మ అనుభవించాల్సిందే కదా. దాన్ని పాతాళ కర్మ అంటారు. ఆ పాతాళ కర్మలో పడినవాడు ఎన్నో జన్మల వాడు సాగదీయాల్సింది జీవనం అంటే. కానీ పరిపూర్ణత చేయకూడదు. కాబట్టి మాతృదేవోభవ పితృదేవోభవ వీళ్ళిద్దరిని ఎప్పుడైతే మనం సంతరిస్తామో భగవంతుడు అక్కడికి వచ్చి కూర్చుంటాడు. వాళ్ళిద్దరిని ఎప్పుడైతే మనం విస్మరించున్నామో భగవంతుడు కాదు కదా, సమాజంలో కానీ ప్రకృతిలో కానీ ఎవరు కూడా ఆశీర్వాదం అనేది మీకు ప్రతినిధి రా. పరిపూర్ణ విశ్వాసం ఉంది గురువు దగ్గర చెప్పండి, నాకు విశ్వాసం ఉంది, సరెండర్ అయిపోతున్నానని చెప్పండి, నో ప్రాబ్లం. గురుగారు ఇంకా నాకు సరెండర్ కావట్లేదు, నాకు కొన్ని సంకోచాలు ఉన్నాయని చెప్పండి, క్లారిటీ తీసుకోండి, టైం వేస్ట్ చేసుకోండి. నమ్మకం అపనమ్మకం మధ్యన ఎప్పుడు కూడా గురు శిష్య బృందం ఉండకూడదు. క్లారిటీ అండ్ క్వాలిటీ అండ్ స్ట్రాటజీ.